తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తమిళ స్టార్ హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం టీవీకేను స్థాపించి ఇప్పుడు పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారడంతో కొత్త సమీకరణలు తెరపైకొస్తున్నాయి. విజయ్ను చూస్తుంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో స్టార్ హీరో అయితే విజయ్ కోలీవుడ్లో సూపర్ స్టార్. ఇద్దరి సినీ ప్రస్థానం ఒకేలా సాగింది. ఇప్పుడు ఇద్దరు కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక విజయ్ 2026 ఎన్నికల్లో తన లక్కును పరీక్షించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విజయ్ కూడా పవన్ను ఫాలో అవుతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. పవన్ లాగే సొంతంగా పార్టీ పెట్టడంతో పాటు తన ప్రసంగాలు ప్రచారంలో కూడా ఆయన్నే ఫాలో అవుతున్నాడు విజయ్. ప్రజలతో మమేకమవుతూ వారి నమ్మకాన్ని పొందుతూనే ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్న విజయ్ను చూస్తుంటే గత ఎన్నికల్లో పవన్ ప్రచారం గుర్తుకొస్తోందంటున్నారు. తాను ఈ పొజిషన్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఫ్యాన్సేనని, అందుకే ప్రతి కార్యక్రమంలోనూ గుండెల్లో నిండిపోయిన వాళ్ళందరికీ అని మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు విజయ్. ఇదిలా ఉంటే తమిళనాట ప్రస్తుతం డిఎంకే అధికారంలో ఉంది. ఆ పార్టీని పడగొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారట ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. ఈ నేపథ్యంలోనే డిఎంకేను గద్దె దించాలంటే పొత్తులు తప్పనిసరి అని విజయ్ని ఒప్పించేందుకు యత్నిస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇందుకోసం ఓ ఫార్ములా కూడా చెప్పినట్టు తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. ఆ ఫార్ములా ఏంటంటే టీవీకే అధ్యక్షుడు విజయ్ డిప్యూటీ సీఎంగా, అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారట పీకే. పళనిస్వామి మాస్ లీడర్ కాదు, అదే విజయ్ను పూర్తి స్థాయి మాస్ లీడర్ అనుకోవచ్చు. ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఊళ్ళో ఆయనకు అభిమాన సంఘం ఉంటుంది. దీంతో ఆ క్రేజ్ను యూజ్ చేసుకుని రానున్న తమిళనాడు ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చని చెబుతున్నారట పీకే. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ను చూపించి ప్రశాంత్ కిషోర్ ఆయన్ను ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదనకు ఒప్పించేందుకు యత్నిస్తున్నారని చెబుతున్నారు. అన్నాడీఎంకే తమిళనాడులో బలంగానే ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయినా కోర్ ఓటు బ్యాంక్ మాత్రం చెక్కు చెదరలేదని తెలుస్తోంది. అయితే ఆ ఓటర్లంతా డిఎంకేని వ్యతిరేకించేవారే. ప్రత్యామ్నాయం లేకనే అన్నాడీఎంకేతో ఉన్నారని, విజయ్ ఆ స్థానాన్ని భర్తీ చేస్తే ఆ ఓటర్లంతా విజయ్ వైపు వెళ్తారన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికే పలువురు అన్నాడీఎంకే సీనియర్ నేతలు విజయ్తో సంప్రదింపులు జరుపుతున్నారని చెబుతున్నారు. పీకే విజయ్ను ఉప ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన విషయం నిజమే అయితే టీవీకే అధ్యక్షుడు స్పందన ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశం లేదని, డెప్యూటీగా ఉండేందుకు ఆయన రాజకీయాల్లోకి రాలేదని చెబుతారని భావిస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఖరారు కాకపోతే డిఎంకే విజయం నల్లేరుపై నడకే అవుతుందన్న అంచనాలున్నాయి. అందుకే డిఎంకేను పడగొట్టేందుకు విజయ్ను కలిసిన ప్రశాంత్ కిషోర్ ఈ సూచన చేసినట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేస్తేనే డిఎంకేను ఓడించడం సాధ్యమవుతుందని, ఈ అంశంపై ఇప్పటికే పీకే అన్నాడీఎంకేతో కూడా మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే విజయ్ కూడా రాజీ పట్టం మంచిదని చెప్పారని అంటున్నారు. ఇదే సమయంలో అన్నాడీఎంకేకు ప్రస్తుతం కనీసం 25% ఓట్లుంటాయని, టీవీకేకు అత్యధికంగా 20% వచ్చే అవకాశం ఉందని, ఇదే సమయంలో ఈ కూటమిలో ఇతర పార్టీలను చేర్చుకుంటే మొత్తం ఓట్ల శాతం 50కి చేరే అవకాశం ఉందని విజయ్కు ప్రశాంత్ కిషోర్ చెప్పారనే చర్చ తమిళనాట ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాను సీఎం కావాలని భావిస్తున్న విజయ్కి ఏపీ రాజకీయాలను కూడా ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారట ప్రశాంత్ కిషోర్. 2019లో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడినా 2024లో చంద్రబాబుతో జతకట్టి విజయం సాధించారని చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే పళనిస్వామి సీఎం, విజయ్ డిప్యూటీ సీఎం అని ఒప్పందం చేసుకోవచ్చని సూచించారని అంటున్నారు. దీంతో ఈ విషయం ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఉమ్మడి శత్రువును ఓడించేందుకు విజయ్ కొన్ని రాజీలు కుదుర్చుకునే అవకాశాలున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే టీవీకే ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున నేతృత్వంలో 2026 ఎన్నికల వ్యూహాలను రచించేందుకు ప్రశాంత్ కిషోర్ టీవీకేతో జతకట్టినట్టు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఎంజీఆర్, జయలలిత, కమల్ హాసన్, సీమాన్, విజయకాంత్ తర్వాత సినిమా బ్యాక్గ్రౌండ్తో తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చారు విజయ్. 2024 ఫిబ్రవరి 2న విజయ్ తమిళగ వెట్రి కళగం అనే పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేశారు. విజయ్ రాజకీయాల్లోకి రావడంతో సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయ్యారు. తన లాస్ట్ మూవీ జననాయకంలో మాత్రమే ఇప్పుడు నటిస్తున్నారు. ప్రస్తుతం 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఫుల్ బిజీగా ఉన్నారు విజయ్. సినిమా స్టైల్లో చెప్పాలంటే ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక తమిళగ వెట్రి కళగం మెయిన్ పిక్చర్ చూడవలసి ఉంది.
ఈ నేపథ్యంలోనే సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ పవన్ స్టైల్ని ఫాలో అవుతున్న విజయ్ ఆయనలాగా పొలిటికల్గా కూడా సక్సెస్ అవుతారేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.